ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95వ కీర్తన 2వ వచనము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యము దేవుని మందిరమునకు ఆహ్వానము. అవును, దేవుని మందిరానికి మనము ఏ రీతిగా రావాలో ఇక్కడ ఈ యొక్క వాక్యము తెలియజేస్తుంది. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అని చెప్పబడుతున్నది. అవును, మనము దేవుని మందిరానికి కృతజ్ఞత కలిగిన వారముగా ఆయన మందిరంలో మనము చేరాలి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం ప్రకారంగా, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అవును, మనము దేవునికి మహిమకరంగా నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధికి రావాలి. పరిశుద్ధ అలంకరణములు అనగా మనం హృదయమును పరిశుద్ధంగా అలంకరించుకొని పరిశుద్ధమైనటువంటి అలంకరణతో దేవుని ఎదుట మనము సాగిలపడాలి. కనుక పిల్లరా, దేవుని మందిరములకు కృతజ్ఞతాస్తుతులతో మనము దేవుని మందిరానికి రావాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.